ನಾನು ಅವರು 800 ಕಿಲೋಮೀಟರ್ ಒಬ್ಬರು ಮತ್ತೆ ಕಡಪದಿಂದ ಒಂದು ಬಂದಿರೋದು ಕಾರಣ ಏನಂದ್ರೆ ಈಗ ನಡೆದಿರುವಂತ ನಾನು ಮೊದಲನೇ ಬಾರಿ ಬಂದಾಗ ದೇವಿ ನಂಬ್ಕೊಂಡು ಬಂದಾಗ ಏನಾಯ್ತು, ಆಮೇಲೆ ತದನಂತರ ನನಗೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಪಡೆದ ನಂತರ ನಾನು ಇಷ್ಟೆಲ್ಲ ನೆಮ್ಮದಿಯಾಗಿದ್ದೀನಿ ಅನ್ನೋ ವಿಚಾರ ಇವ್ರ ಕಣ್ಣಾರ ನೋಡಿದ ಮೇಲೆ ಇವರು ಸಹ ನಾನು ಬರ್ತೀನಿ, ಆ ದೇವಿ ಕೃಪೆ ನಮಗೂ ಬೇಕಂತ ಹೇಳಿದ್ದಕ್ಕೆ ನಾನು ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದೀನಿ. కాళికా అమ్మవారు చౌడేశ్వరి దేవి దర్శనానికి నేను మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి ఇక్కడ ఒస్కోట్లో ఉంటాడు. ఆయన నాకు అమ్మవారి యొక్క మహిమల గురించి నాకు చెప్పినందువలన నేను నాతో పాటు మా మిత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది అందరం కలిసి కూడా వచ్చాము. నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా. ವೀಕ್ಷಕರೇ, ಕರ್ನಾಟಕದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಪ್ರಸಿದ್ಧ ದೇವಸ್ಥಾನಗಳನ್ನು ನಿಮಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಸುವುದೇ ನಮ್ಮ ಟಿವಿ ಕನ್ನಡ ವಾಹಿನಿಯ ಉದ್ದೇಶ. ಟಿವಿ ಕನ್ನಡ ಈಗ ನಾವು ನಿಮಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಸಲು ಹೊರಟಿರುವ ದೇವಸ್ಥಾನ ಶ್ರೀ ಕಾಳಿಕಾಂಬಾ ದೇವಿ ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ಅಮ್ಮನವರ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ. ಈ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಇರುವುದು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ ಮತ್ತು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ತಾಲೂಕಿನ ಕಣಜೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿದೆ. ಬೆಂಗಳೂರಿನಿಂದ ಸರಿಸುಮಾರು 55 ಕಿಲೋಮೀಟರ್ ಸಮೀಪದಲ್ಲಿದೆ. ನಮಸ್ಕಾರ. ನಾನು ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಇದು 4ನೇ ಬಾರಿ ಬರ್ತಾ ಇರೋದು. ನಾನು ಫಸ್ಟ್ ಸತಿ ಬಂದಾಗ ನಾನು ಆಲ್ರೆಡಿ ದೇವಿಯ ಬಗ್ಗೆ, ದೇವಿ ಇಲ್ಲಿ ಏನು ಕಾಳಿಕಾಂಬದಲ್ಲಿ ದೇವಿ ದರ್ಶನ ಆದ ನಂತರ ಏನಾಯಿತು, ಯಾವ ಥರ ಇದ್ರೂ ಒಳ್ಳೆಯದಾಯಿತು ಅಂತ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ. ಮತ್ತು ಈಗ ನನ್ನ ಜೊತೆ ಸುಮಾರು 800 ಕಿಲೋಮೀಟ್ರಿಂದ ತೆಲಂಗಾಣದ ರಾಷ್ಟ್ರದಿಂದ ಬೈ ರೋಡ್ 800 ಕಿಲೋಮೀಟ್ರಿಂದ ಇಬ್ಬರು ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯಿತಿ ಅಧ್ಯಕ್ಷರುಗಳು ಅವರಿಬ್ಬರು ಇವರು ಬಂದು ತೆಲಂಗಾಣದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ. ಮತ್ತು YSR ಕಡಪ ಡಿಸ್ಟಿಕ್ಕು ನಮ್ಮ ಅಣ್ಣ ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿ ಅಂತ, ಅವ್ರಿಗೂ ಇಲ್ಲಿ ನಡೀತಾರೋ ಪಾವಾಡದ ಬಗ್ಗೆ, ಇಲ್ಲಿರೋ ಶಕ್ತಿ ಬಗ್ಗೆ ನಾನು ವಿವರಣೆ ಕೊಟ್ಟಾಗ ಅವರು ಮೊದಲ ಬಾರಿಗೆ ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಮತ್ತು ಅನ್ನಮಯ್ಯ ಡಿಸ್ಟಿಕ್ ಮದನಪಲ್ಲಿಯಿಂದ ನಮ್ಮ ಅಣ್ಣ ವೆಂಕಟೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಅಂತ ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಸಹ ದರ್ಶನ ಆಯಿತು. ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಇದೆ. ನಾನು ಇದು 4ನೇ ಬಾರಿ ಬರ್ತಾ ಇರೋದು. ನಾನು ಅವರು 800 ಕಿಲೋಮೀಟ್ರಿಂದ ಒಬ್ಬರು ಮತ್ತು ಕಡಪದಿಂದ ಬಂದಿರೋದು ಕಾರಣ ಏನಂದರೆ ಈಗ ನಡೆದಿರೋವಂಥ ನಾನು ಮೊದಲನೇ ಬಾರಿ ಬಂದಾಗ ದೇವಿ ನಂಬ್ಕೊಂಡು ಬಂದಾಗ ಏನಾಯಿತು, ಆಮೇಲೆ ತದನಂತರ ನನಗೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಪಡೆದ ನಂತರ ನಾನು ಇಷ್ಟೆಲ್ಲ ನೆಮ್ಮದಿಯಾಗಿದ್ದೀನಿ ಅನ್ನೋ ವಿಚಾರ ಇವ್ರ ಕಣ್ಣಾರ ನೋಡಿದ ಮೇಲೆ ಇವರು ಸಹ ನಾನು ಬರ್ತೀನಿ, ಆ ದೇವಿ ಕೃಪೆ ನಮಗೂ ಬೇಕಂತ ಹೇಳಿದ್ದಕ್ಕೆ ನಾನು ಕರ್ಕೊಂಡ್ಬಂದಿದ್ದೀನಿ. ಕಾಳಿಕಾಂಬಾ. కాళికా అమ్మవారు చౌడేశ్వరి దేవి దర్శనానికి నేను మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి ఇక్కడ ఒస్కోట్లో ఉంటాడు. ఆయన నాకు అమ్మవారి యొక్క మహిమల గురించి నాకు చెప్పినందువలన నేను నాతో పాటు మా మిత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలామంది అందరం కలిసి కూడా వచ్చాము. నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందుల. అమ్మవారు దేవస్థానం మరీ ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు కాళికాంబ అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చిక్బల్లాపూర్. మా అన్న మల్లికార్జున రెడ్డి ఇది ఒస్కోట్లో ఉంటారు. వారు
మాకు ఈ అమ్మవారి గురించి తెలియజేయడం ద్వారా మేము కూడా ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకొని మాకు ఎంతో ఆత్మ తృప్తి ప్లస్ మాకు అమ్మవారి దర్శనం మంచిగా జరగడం జరిగింది. మేము అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి మదనపల్లి నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకెంతో మనశ్శాంతి తృప్తి మళ్ళీ మళ్ళీ రావాలనే ఆశ కోరిక రెండు కలిగినాయి. అమ్మవారి కృప దీవెనలో మా పైన ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి అమ్మవారికి మేము దర్శనం చేసుకొని మా ఫ్యామిలీతో అందరినీ తీసుకొని వచ్చి దర్శనం చేసుకుంటాము. మా అమ్మవారి కృప అందరి దీవెనలో ఉండాలని మరీ కోరుకుంటాం. నా పేరు ములిగే శ్రీనివాస్. నేను తెలంగాణ జిల్లా జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండల్ తకలపల్లి గ్రామ సర్పంచ్ను. అదేవిధంగా ఈ అమ్మవారి విశిష్టత గురించి మా ఫ్రెండ్ గారు అయినటువంటి మల్లికార్జున రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము 850 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి నాతోటి బొమ్మెన సర్పంచ్ గారు, అలాగే రాజేందర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు 5గురం రావడం జరిగింది. వచ్చి ఇక్కడ విశిష్టత తెలుసుకొని ఈ టెంపుల్ గురించి ఎంతో ఆశ్చర్యానికి లోనైనాము. చాలా బాగుంది. ఇటువంటి టెంపుల్ని చూడడం ఇది ఫస్ట్ టైము. ఈ మన ఏం మొక్కుకున్నాము అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మొక్కుకోవడం జరిగింది. ఈ అమ్మవారి విశిష్టత తెలుసుకున్న తర్వాత మళ్ళీ రావాలని కోరుకోవడం జరుగుతుంది. అందుకే ఇక రావడం జరిగింది. సంతోషం. నమస్కారం. నా పేరు పిడు తిరుపతి రెడ్డి. మా తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండల్ బొమ్మెన గ్రామం మాది. నేను ఇది రావడం రెండోసారి. మొదటిసారి మా అన్నయ్య మల్లికార్జున రెడ్డి గారు తమ్ముడు ఇట్లా ఉన్నది ఇక్కడ టెంపుల్ అని చెప్తే మొదటిసారి వచ్చి ఇక్కడ కోరికలు కోరుకోవడం జరిగింది. అందరూ బాగుండాలని. వాస్తవానికి అందరం ప్రశాంతంగా మా ఫ్యామిలీ అందరం ప్రశాంతంగా ఉంటున్నాము. ఇదంతా అమ్మవారి దయ. అది తెలుసుకొని మళ్ళీ రెండవసారి కూడా అన్న మరియు మా బొమ్మెన గ్రామస్తులు నలుగురితో కలిసి ఈ రావడం జరిగింది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ అమ్మవారి కాళికాంబాదేవికి ఈ కాళికాంబాదేవి దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. మా తెలంగాణ రాష్ట్రం కత్లాపూర్ మండల్ బొమ్మెన గ్రామం. మా మిత్రులు మల్లికార్జున రెడ్డి ఈ దగ్గరలో అస్కోట్లో ఉంటారు. వాళ్ళు ఈ అమ్మవారి మహిమ మాకు చెప్పారు. అందుకని దర్శనానికని ఈరోజు వచ్చాము. మేము 5 మిత్రులం వచ్చాము. ఇంతకుముందు మా బొమ్మ నుంచి కూడా మా మిత్రులు వచ్చారు. ఆ మహిమలు ముందు మాకు చెప్పడం వల్ల ఈరోజు దర్శనానికి వచ్చాము. ನಾನು ಶಿಲ್ಪ ಅಂತ ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಖಂಡಿತ ಎಲ್ಲರೂ ವಿಸಿಟ್ ಕೊಡಿ. ನೋಡಿ ತಡೆ ಹೊಡಿತಾ ಇದ್ದಾರೆ, ₹1 ಯಾರು ಇಸ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ ಇಲ್ಲಿ. ಎಲ್ಲರಿಗೂ ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗಿದೆ. ನಾನು ಬಂದಿದ್ದೀನಿ, ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾನು ಬಂದಿರೋದು. ಎಲ್ಲರೂ ತುಂಬ ಜನದಂತ ನಾನು ಕೇಳಿಕೊಂಡು ಅವರೆಲ್ಲ ಒಳ್ಳೆಯದಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ಮೇಲೆ ನಾನು ಈ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಎಲ್ಲರೂ ಬನ್ನಿ, ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ₹1 ಯಾರು ಇಲ್ಲಿ ಏನು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಲ್ಲ. ದುಡ್ಡಿಲ್ಲದೆ ತಡೆ ಹೊಡಿತಾ ಇದ್ದಾರೆ. ನಾನು ಹಿಂದೆ ನೋಡಿ ಕಾಣಿಸ್ತಾ ಇರ್ಬೋದು ಜನಗಳು.
ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ವಿಸಿಟ್ ಕೊಡಿ. ತುಂಬ ಒಳ್ಳೆ ಕ್ಷೇತ್ರ ಇದು. ಕಾಳಿಕಾಂಬ ಅಂತ ದೇವಸ್ಥಾನ ಇದು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟಿಕಲ್ಲಿ ಬರುತ್ತೆ. ತಾಯಿಗೆ ಮೆರವಣಿಗೆ ಮಾಡುವಾಗ ತುಂಬ ಗರಗರ ಗರಗರ ಅಂತ ತಿರುಗಿಸ್ತಾರೆ. ತಾಯಿನೇ ಅದು ಇದದು ತಾಯಿದೇ ಒಂದು ಶಕ್ತಿ ಅದು. ಆ ಥರ ಗರಗರ ತಿರುಗಿಸೋದು ತುಂಬಾ ಪವರ್ಫುಲ್ ಆಗಿದೆ. ಒಂಥರ ಇಲ್ಲಿಗೆ ಬಂದರೆ ಒಂಥರ ಒಳ್ಳೆ ವೈಬ್ರೇಷನ್ ಇದೆ. ಎಲ್ಲರಿಗೂ ಒಂಥರ ವೈಬ್ರೇಷನ್ ಇದೆ. ತುಂಬ ಜನ ಬಂದಿದ್ದಾರೆ. ನಾನು ಇವತ್ತು ಮಹಾಲಯ ಅಮಾವಾಸ್ಯೆ ಬಂದಿದ್ದೀನಿ. ತುಂಬ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗಿರೋದ್ರಿಂದ ಎಲ್ಲರೂ ಬಂದು ಎಲ್ಲ ದೇವಿಗೆ ಪೂಜೆ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಮತ್ತು ತಡೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹೊಡಿತಾರೆ ಇಲ್ಲಿ. ₹1 ಯಾರ ಹತ್ರನೂ ಕೇಳೋದೇ, ಭಕ್ತಾದಿಗಳ ಹತ್ರ ₹1 ಯಾರು ಕೇಳೋದಿಲ್ಲ. ಅಮ್ಮ ಅಂತೂ ತುಂಬಾ ಪವರ್ಫುಲ್, ತುಂಬ ಪಾಸಿಟಿವ್ ಆಗಿದೆ. ಇಲ್ಲಿ ಬನ್ನಿ, ತುಂಬ ಒಳ್ಳೆ ವೈಬ್ರೇಷನ್ ಸಿಗುತ್ತೆ ಎಲ್ಲ ಬಂದವರಿಗೆಲ್ಲ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಬಂದು ವಿಸಿಟ್ ಕೊಡಿ. ನನ್ನ ಹೆಸರು ಅನಂತಕುಮಾರ್ ಅಂತ. ನಾನು ತುಂಬ ವರ್ಷಗಳಿಂದ ಪ್ರತಿ ಅಮಾವಾಸ್ಯೆ ಪೌರ್ಣಮಿಗೆ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇರ್ತೀನಿ. ಪ್ಲಸ್ ಇಲ್ಲಿ ಬಂದ ನಂತರ ನನಗೆ ತುಂಬ ಬದಲಾವಣೆಗಳನ್ನ ಕಂಡಿದ್ದೀನಿ. ನಾನು ಅಂದುಕೊಂಡಂಥ ಕೆಲಸಗಳೆಲ್ಲ ಆಗಿದ್ದಾವೆ. ಆದರೆ ಈ ಅಮ್ಮವರಂತೂ ತುಂಬ ಪವರ್ಫುಲ್ಲು. ನಿಮಗೆ ಏನೇ ಕಷ್ಟ ಸುಖ ಇದ್ದರೂ ಬಂದು ಇಲ್ಲೊಂದು ಸರಿ ಭೇಟಿ ಮಾಡಿ ನಿಮ್ಮ ಕಷ್ಟಗಳನ್ನ ಬಗೆಹರಿಸ್ಕೊಬೋದು. ಇಲ್ಲಿನ ಗುರುಗಳು ಅಷ್ಟೇ, ಯಾವುದೇ ₹1 ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಇಲ್ಲದೆ ಕೆಲಸ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಮತ್ತು ನೀವು ನೋಡಿರ್ಬೋದು, ಅಮ್ಮನ ಮೆರವಣಿಗೆಯಲ್ಲಿ ನಾವು ಊಹೆನೇ ಮಾಡದೇ ಇರೋಷ್ಟು ಮಟ್ಟಕ್ಕೆ ಆ ಶಕ್ತಿ ದೇವತೆ ನಮ್ಮನ್ನು ಎಲ್ಲಿದ್ದರೂ ಕಷ್ಟ ಇದ್ದರೂ ಗುರುತಿಸಿ ನಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡೋಗಿ ನಮ್ಮ ಕಷ್ಟಗಳನ್ನ ಬಗೆಹರಿಸೋಂಥ ಕೆಲಸ ನಡೆಯುತ್ತೆ. ಇಲ್ಲಿ ಉಚಿತವಾಗಿ ತಡೆ ಹೊಡಿತಾರೆ. ಮತ್ತು ಪ್ರತಿ ಅಮಾವಾಸ್ಯೆ ಪೌರ್ಣಮಿಗೆ ಅನ್ನದಾಸೋಹ ಇರುತ್ತೆ. ಪ್ರತಿನಿತ್ಯ ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ಇಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ತೊಂದರೆಗಳಿಲ್ಲದೆ ಬಗೆಹರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ನಮ್ಮ ಹೆಸರು ಮುರಳಿ ಅಂತೇಳಿ. ನಾವು ತುಂಬ ದಿವಸದಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತೀವಿ. ಅಮ್ಮನವರ ಒಂದು ಆಶೀರ್ವಾದದಿಂದ ನಮ್ಮ ಒಂದು ಕೆಲಸ ಕಾರ್ಯಗಳು ಏನು ಸ್ಟಾಪ್ ಆಗಿದ್ವು ಅವೆಲ್ಲ ಇಲ್ಲಿ ಬಂದು ಹೋದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಕೆಲಸಗಳು ಮತ್ತು ನಮ್ಮ ಮನೆ ಕಟ್ಟೋದಾಗ ಮನೆ ಕೆಲಸ ಅದಕ್ಕೆ ನಿಂತಿತ್ತು. ಅಮ್ಮ ಬಂದು ಅಲ್ಲಿ ಬಂದು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ಮೇಲೆ ಮನೆ ಕೆಲಸ ಈಗ ಚೆನ್ನಾಗಿ 3 ಫ್ಲೋರ್ ಮನೆ ಕೆಲಸ ನಡೀತಾ ಇದೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಭಾರಿ ಇಲ್ಲಿ ದೈವಶಕ್ತಿ ಭಾರಿ ಇದೆ. ಸ್ವಾಮಿಗಳಂತೂ ಯಾರೇ ಬರಲಿ ಎಲ್ಲರಿಗೂ ತುಂಬ ರೆಸ್ಪಾನ್ಸ್ ಮಾಡಿ ಅವರ ಕಷ್ಟಗಳು ಏನಿದ್ರು ಈ ಥರ ಅಮ್ಮನವ್ರಿಗೆ ಈ ಥರ ಮಾಡಿ ಅಂತೇಳಿ ಸ್ವಾಮಿಗಳವರಂತೂ ತುಂಬ ಎಲ್ಲ ಜನಕ್ಕೆ ತುಂಬ ಒಳ್ಳೇದು ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ. ಅಮ್ಮನವ್ರ ಕೃಪೆಯಿಂದ ಭಾರಿ ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾ ಇದೆ ಇಲ್ಲಿ. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ತಡೆ ಅಂತ ಹೊಡಿತಾರೆ ಅಮಾವಾಸ್ಯೆಗೆ. ಇಲ್ಲಿ ಯಾರ ಹತ್ರನೂ ₹1 ದುಡ್ಡು ತಗೊಂಡೇ ತಡೆ ಹೊಡಿತಾರೆ. ಯಾರ ಹತ್ರನಾಗಲಿ ಏನು ₹1 ಯಾರು ಸ್ವಾಮಿಗಳಾಗಿರ್ಬೋದು ಮತ್ತು ಇಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಏನೇ ಆಗಲಿ ಏನು ದುಡ್ಡು ಕಾಸಿಗೆ ಅವಕಾಶ ಇಲ್ದಿರ ತಡೆಯಲ್ಲಿ ಹೊಡಿತಾರೆ. ಯಾರಿಗೆ ಅವ್ರಿಗೇನು ದೃಷ್ಟಿ ಇನ್ನೊಂದು ಮತ್ತೊಂದೇನು ಆಗಿರೋದಿದ್ರೆ ಇಲ್ಲಿ ಬಂದು ತಡೆ ಹೊಡಿಸಿದ್ರೆ ಎಲ್ಲ ನಿವಾರಣೆ ಆಗ್ತೈತೆ. ಚೌಡೇಶ್ವರಿ ಅಮ್ಮವ್ರಿಗೆ ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿದ್ದು. ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಸಾವಿರಾರು ಜನ ಇದ್ದಾರೆ. ₹1 ಪೈಸೆ ತಗೊಳ್ದಿರ ನೀಟಾಗಿ ತಡೆ ಹೊಡೆದು ಪೂಜೆ ಮಾಡಿ ಸ್ವಾಮೀಜಿಯವರು ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಜನಗಳಿಗೆ, ಭಕ್ತಾದಿಗಳಿಗೆ. ವೀಕ್ಷಕರೇ, ಶ್ರೀ ಕಾಳಿಕಾಂಬಾ ದೇವಿ ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ಅಮ್ಮನವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ನೀವು ಕೂಡ ಒಮ್ಮೆ ಭೇಟಿ ಕೊಟ್ಟು ನಿಮ್ಮಲ್ಲಿರುವ ಕಷ್ಟಗಳನ್ನು ನಿವಾರಣೆ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಎಂದು ಟಿವಿ ಕನ್ನಡ ವಾಹಿನಿ ಮುಖಾಂತರ ಆಶಿಸುತ್ತೇವೆ. ಧನ್ಯವಾದಗಳು.